ఈరోజు మా పిల్లలు బురదతో మురికి పడలేదు. వయసులో చిన్నవారైనప్పటికీ చాలా విషయాల్ని ఆడుతూ పాడుతూ నేర్చుకున్నారు. వియాన్, అయాన్ చిన్ని చిన్ని చేతులు నా చేతులతో పట్టుకొని మొదటిసారి వారిని పొలంలోకి తీసుకొని వెళ్ళాను. మట్టిలో అడుగు పెట్టగానే భయపడ్డారు. కానీ నా చెయ్యి పట్టుకొని ధైర్యంగా ముందుకు నడిచారు. చిన్న చిన్న టబ్స్ వాటిల్లో కూర్చొని ఇది బోటింగ్ అని నవ్వుతూ ఆ బురద పొలంలో సంతోషంగా ఆడుకున్నారు. మా చిన్న బాబు అది నిజమైన బోట్ అనుకొని అది పోవట్లేదు పోవట్లేదు అని అంటున్నాడు. మా పెద్దోడు బురదలో స్విమ్మింగ్, క్రాలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాటర్లో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని చూసి చేపలు అనుకున్నాడు మా చిన్నోడు. కాదు, అవి చేపలు కాదు, ఇన్సెక్ట్స్ అని చెప్పి మా పెద్దోడు క్లారిటీ ఇచ్చాడు. వీటిని మా సైడ్ లుంగలని అంటారు. మరి మీ ప్రాంతంలో ఏమంటారో కమెంట్లో రాయండి. వియాన్ మా పెద్దోడు వాళ్ళ తాతకి లొంగల్ని నారుమడి నుండి నాటు వేసే పొలంలోకి తీసుకొని వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నాడు. 3 తరాల వాళ్ళ ఒకే పొలం. నాటు వేసే వారిలో ఒకరు మా పెద్దోడిని పిలిచి ట్రై చేయమని హెల్ప్ చేస్తున్నారు. అప్పుడు ఆ పెద్దోడు ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ని, డెప్త్ ఆఫ్ ఏ ప్లాంట్ని ఎంత ఫాస్ట్గా నాటాలో గ్రహిస్తూ వాడి చిన్ని చిన్ని చేతులతో నాటు వేశాడు. వైపు పని చేస్తున్నాడు, మరోవైపు వెళ్ళి ఆడుకుంటున్నాడు. బురదను అంటించుకున్న శరీరంతో బోరు దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లో స్నానం చేస్తూ ఆ రోజు శ్రమని నవ్వులతో కడిగేశాడు. తల్లిగా నేను అర్థం చేసుకున్నది ఇదే. ఒక క్షణం పని, మరో క్షణం ఆటలు. బురదలో కింద పడకుండా ఎలా నడవాలో నేర్చుకున్నాడు. మట్టి నుండి బియ్యం ఎలా ఉత్పత్తి అవుతుందో తెలుసుకున్నాడు. రైతు ఆహారం ఉత్పత్తి చేయడం కోసం ఎంత కష్టపడతాడో ప్రాక్టికల్గా తెలుసుకున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.